టు మై ఛానల్ అండి. ఈరోజు మంచి చిక్కుడుకాయ టమాటా మీకోసం వండి చూపిద్దామని చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు దొరికినాయి మాట. అవి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు తీసుకున్నా. కొంచెం అల్లం పేస్ట్ దంచుకున్నానండి. 3 వెల్లుల్లిపాయలు కూడా దంచి చిదిమి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీ చేసుకున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బాండి వేడెక్కేదాకా ఉన్నానండి. వేడెక్కినా కొంచెం మనం ఆయిల్ పోసుకుందాము. ఇది చాలా మంచిదండి. పీచు పదార్థం తింటాం చాలా మంచిది. చిక్కుడుకాయ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అండి. కొంతమంది తినరు, కానీ అది తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కింది కదండి. వేడెక్కినంటే ఎల్లుల్లిపాయలు దంచిని వేసేసి తర్వాత తాలింపు దినుసులును ప్లస్ ఎండుమిరపకాయలు వేసి బాగా ఏగనియ్యాలండి. ఏగనిచ్చినాక కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం స్పైసీ కొంచెం ఘాటు తగలాలి కాబట్టి కొంచెం అవి వేసేసుకుందాము. వేసుకున్నాక ఇక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మీకు తెలియదే ఉందండి, అవి కూడా బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గితేనే కూర టేస్టీగా ఉంటుంది. బాగా బాగా మగ్గాలండి. బాగా ఉల్లిపాయ కసబిసలాడకుండా చక్కగా ఏగేటట్టు చూసుకుని తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేయండి. మంచి ఫ్లేవర్ పడుతుంది కూరకి. కూసేపు బాగా మగ్గేదాకా చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసి మనం బాగా ఎగిరేటట్టు చూసుకోండి. బాగా వేగేటట్టు చూడండి. మంచి కమ్మటి వాసన వస్తుంది, ఎందుకంటే అప్పటికప్పుడు దంచి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా మూత పెట్టేశాను. తర్వాత ఇంక బాగా వేగినాక టమాటా ముక్కలు చక్కగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసేస్తే అవి కూడా బాగా నూనెలో మగ్గుతాయండి. ఈ చిక్కుడుకాయల కల్లా క్యాన్సర్ కూడా చాలా క్యూర్ అవుతుందని అంటున్నారండి. చాలా మంచిదంట. కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ ఇవన్నీ లోపాలు ఉన్న వాళ్ళకి ఇది చక్కగా చిక్కుడుకాయ తింటే చాలా మంచిదండి. టమాటాలు కూడా మనం వేసేసుకున్నాక బాగా మగ్గపెట్టుకోవాలండి. బాగా అస్సలు బాగా ఈ మొక్క అనేది కనిపించకూడదండి. బాగా మెత్తగా అయిపోవాలి. దీనికి రోగనిరోధక శక్తి కూడా తగ్గిస్తుందండి. ఏదైనా రోగం వచ్చినా మనకి ఏది చేసినా మనం తగ్గించుకోవచ్చు. బాగా ఏగాలండి. టమాటాలు, పచ్చిమిరకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా పడితే ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకా పసుపు కంపల్సరీ పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత ఉప్పు కూడా వేసుకొని నేను సాల్ట్ వేసానండి. కల్లుప్పు ఎందుకులే అని వేయలేదు, సాల్ట్ వేసాను చేతి కింద ఉందని. సాల్ట్ కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా తిప్పేసుకొని చాలా చూసాడా ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత ఇంక మనకి చిక్కుడుకాయలు కూడా మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా మనం వేసేసుకుందామండి. చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు కూడా బాగా నూనెలో మగ్గాలండి. మగ్గినాక తర్వాత మనం కారం కూడా వేసేసుకుంటే బాగా కాయలకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట. మనం కారం కూడా తీసుకుందామండి. అప్పుడప్పుడు మూత తీస్తూ చూసుకుంటే అండి బాగా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయినాక దీన్ని చక్కగా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇది ఈ చలికాలమే ఎక్కువ దొరుకుతాయండి కాయలు. కానీ నాటు చిక్కుళ్ళు దొరకడం అంటే చాలా ఇదిగా ఉంది. నేను ఇక్కడ పల్లెటూరు అండి, వెలగపూడి అనేది ఊర్లోకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ బాగున్నాయండి కూరగాయలు కానీ ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని నేను భలే దొరికినాయి అని తీసుకున్నానండి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టి మీకు. నేను ఇల్లు షిఫ్ట్ అవటం వలన నేను వీడియోస్ చేయలేకపోతున్నా. ఇల్లు సర్దుకుంటంలో బిజీగా ఉన్నానమాట. ఇంకా రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మనం ఏంటంటే 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము.
ఇంకా 4 సబ్స్క్రైబర్స్ అనుకుంటా అండి, 100 అవుతుంది. 100 ఏంటి పిచ్చిది ఎట్లాగంటది, 100కే మురిసిపోతుందని అనుకుంటున్నారేమో. 100 నుంచి 1000కి వెళ్ళేది కూడా ఉంటుంది కదండి. అందుకు నేను 100 సబ్స్క్రైబర్స్ అయినాక మీకు